ప్రాస్టిట్యూట్స్ని ఏమని పిలుస్తారు అంటే గణికలు అని పిలిచేటువంటి వాళ్ళు. వ్యభిచారం అనేటువంటిది అఫీషియల్గానే ఉండేటువంటిది. ఈ ప్రాస్టిట్యూట్స్ని ఏమని పిలిచారు అంటే గణికలు అని పిలిచేటువంటి వాళ్ళు. ఈ గణికల పైన ఇంపోజ్ చేసేటువంటి ట్యాక్స్ని ఘనాచారి పన్ను అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఒక చిన్న నోట్ పెట్టుకొని ఘనాచారి పన్ను అనేటువంటిది బెగ్గర్స్ పైన కూడా ఇంపోజ్ చేసేటువంటి ట్యాక్స్, భిక్షగాళ్ళ పైన విధించేటువంటి ట్యాక్స్ను కూడా ఏమని పిలుస్తాం ఘనాచారి పన్ను. అంటే వ్యభిచారులపై విధించేటువంటి ట్యాక్స్, బిచ్చగాలపై విధించేటువంటి ట్యాక్స్ రెండూ కూడా ఏమని పిలుస్తారు అంటే ఘనాచారి పన్ను అని పిలవడం జరుగుతుంది. వ్యభిచారం అఫీషియల్గా ఉండేటువంటిది, వాళ్ళని గణికలు అని పిలిచారు. గణికలపైన ఇంపోజ్ చేసేటువంటి ట్యాక్స్ని ఘనాచారి పన్ను అన్నాం. ఘనాచారి పన్ను అనేటువంటిది ఇంకొకరిపైన కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు బెగ్గర్స్, బిచ్చగాళ్ళు అనేటువంటి వాళ్ళు. అంటే వీళ్ళ కాలంలో ఈ ప్రాస్టిట్యూషన్ అనేటువంటిది అఫీషియల్గా ఉండేటువంటిది. ఒక ఫేమస్ ప్రాస్టిట్యూట్ మాచల్ దేవి అనేటువంటి ఆవిడ, మాచల్ దేవి, ఈవిడ ప్రాస్టిట్యూట్ అని కాదు, ఈవిడ ఒక ఫేమస్, అంటే ఈమె ఒక ఫేమస్ డాన్సరు. మాచల్ దేవి అనేటువంటి ఒక ప్రముఖ నర్తకి రెండవ ప్రతాపరుద్రుడి యొక్క కోర్టులో ఉండేది. ఇది ఇంపార్టెంట్ అండి. మాచల్ దేవి అనేటువంటి ఒక ఫేమస్ డాన్సరు ఎవరి కోర్టులో ఉండేది అంటే రెండవ ప్రతాపరుద్రుడి యొక్క కోర్టులో ఉండేది. రెండవ ప్రతాపరుద్రుడి కోర్టులో ఉండేటువంటి ఫేమస్ డాన్సర్ ఎవరు అంటే మాచల్ దేవి. మాచల్ దేవి అనేటువంటి ఆవిడికి చాలా ప్రయారిటీ ఉండేటువంటిది, చాలా అందంగా ఉండేటువంటిది. ఎవరి కోర్టులో ఉండేటువంటిది అంటే రెండవ ప్రతాపరుద్రుడి యొక్క కోర్టులో ఉండేది. రెండవ ప్రతాపరుద్రుడి యొక్క కోర్టులో ఉండేది మాచల్ దేవి. అంటే సమాజంలో వ్యభిచారం అనేటువంటి దానికి ఆమోదం ఉంది. అదేవిధంగా సమాజంలో ఉండేటువంటి స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా అందంపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. డిఫరెంట్ వాళ్ళు అందం కోసం, బ్యూటిఫికేషన్ కోసం డిఫరెంట్ ప్రాసెస్లను వాడుతూ ఉన్నారు. వాటిలో క్రీడాభిరామం అనేటువంటి బుక్ ఏం చెప్తుంది అంటే క్రీడాభిరామం పసుపుతో పాటు సుసరబేత్ అనేటువంటి లేపనాన్ని వాడుతూ ఉన్నారు. వాళ్ళు రోమ సంహారణిగా వాడుతున్నారు అనేటువంటిది క్రీడాభిరామం అనేటువంటి బుక్ ద్వారా తెలుస్తుంది. దానితో పాటు ఆ కాలంలోనే ఈ లిప్స్టిక్ అనేటువంటి దాన్ని కూడా యూజ్ చేసేటువంటి వాళ్ళు, లక్క రసాన్ని లిప్స్టిక్గా యూజ్ చేసేటువంటి వాళ్ళు, లక్క రసాన్ని పెదవుల రంగుగా ఉపయోగించే వాళ్ళు అని కూడా తెలుస్తుంది. అదేవిధంగా మనకు పాల్కూరికి సోమనాథుడు అనేటువంటి వ్యక్తి తెలుసు. ఎవరు పాల్కూరికి సోమనాథుడు? పాల్కూరికి సోమనాథుడు ఎవరని చెప్పాను? పాల్కూరికి సోమనాథుడు అనేటువంటి వ్యక్తి తెలుగులో మొట్టమొదటిసారి స్వతంత్ర రచన చేసినటువంటి వ్యక్తి. తెలుగులో మొట్టమొదటిసారిగా మనకు తెలుగులో మొట్టమొదటి పోయెట్ అంటే ఎవరు చెప్తాం? నన్నయ్యని అందుకే కదా ఆదికవి అని పిలుస్తాం. అర్థమైందా? నన్నయ్యని ఏమని పిలుస్తాం? ఆదికవి. ఎందుకని? తెలుగులో మొట్టమొదటిసారిగా ఏం రాశాడు? ఆంధ్ర మహాభారతాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాడు. ఆంధ్ర మహాభారతాన్ని తెలుగులోకి ట్రాన్స్లేషన్ కానీ అది స్వతంత్ర రచన కాదు. మరి తెలుగులో మొట్టమొదటిసారిగా స్వతంత్రంగా ఒక కావ్యాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే పాల్కూరికి సోమనాథుడు అనేటువంటి వ్యక్తి. ఈ పాల్కూరికి సోమనాథుడు అనేటువంటి వ్యక్తి రాసినటువంటి పండితారాధ్య చరిత్ర పాల్కూరికి సోమనాథుడు రాసినటువంటి బుక్ ఏంటండి? పండితారాధ్య చరిత్ర. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకొని. నేను మళ్ళీ చెప్తాను, లిటరేచర్ అనేటువంటిది వచ్చినప్పుడు, సాహిత్యం వచ్చినప్పుడు చెప్తాను. ఇక్కడ కేవలం ఒక బుక్ పేరు మాత్రమే చెప్తున్నాను. పాల్కూరికి సోమనాథుడు రాసినటువంటి పండితారాధ్య చరిత్ర అనేటువంటి బుక్ దాదాపు 20 రకాల వస్త్రాల గురించి తెలియజేస్తుంది. పండితారాధ్య చరిత్ర అనేటువంటి బుక్. పండితారాధ్య చరిత్ర అనేటువంటి
అనేటువంటి బుక్కుని ఎవరు రాశారు అంటే పండితారాధ్య చరిత్ర అనేటువంటి బుక్కుని పాల్కూరికి సోమనాథుడు రాయడం జరిగింది. పాల్కూరికి సోమనాథుడు ఎవరి ఆస్థాన కవి అంటే రుద్రదేవుడి ఆస్థాన కవి. రిపీటెడ్ క్వశ్చన్ అండి. పాల్కూరికి సోమనాథుడు ఎవరి ఆస్థాన కవి అంటే రుద్రదేవుడి యొక్క ఆస్థాన కవి పాల్కూరికి సోమనాథుడు. ఆయన రాసినటువంటి పండితారాధ్య చరిత్ర అనేటువంటి బుక్కులో దాదాపు 20 రకాల వస్త్రాల గురించి ప్రస్తావించడం జరిగింది. 20 టైప్స్ ఆఫ్ టెక్స్టైల్స్ ఆర్ ప్రిపేరింగ్ ఎట్ కాకతీయాస్ డైనాసిటీ అని ఎవరు చెప్పారు అంటే ఈ పాల్కూరికి సోమనాథుడు. అంటే 20 రకాల వస్త్రాలు అనేటువంటివి ఈ ప్రాంతంలో తయారవుతున్నాయి. ఇవన్నీ కూడా ఇతర దేశాలకు ఎగుమతి చేయబడుతున్నాయి అని ఏ బుక్ ద్వారా తెలుస్తుంది అంటే పండితారాధ్య చరిత్ర ఎవరు రాశారు అంటే పాల్కూరికి సోమనాథుడు రాశాడు. ఎవరు పాల్కూరికి సోమనాథుడు? ఎవరి ఆస్థాన కవి అంటే రుద్రదేవుడి యొక్క ఆస్థాన కవి. ఎగ్జామ్లో ఇదేనండి క్వశ్చన్. పాల్కూరికి సోమనాథుడు ఏ కాకతీయ రాజు యొక్క ఆస్థాన కవి అంటాడు? రుద్రదేవుడి యొక్క ఆస్థాన కవి పాల్కూరికి సోమనాథుడు అనేటువంటి వ్యక్తి. తెలుగులో మొట్టమొదటిసారిగా స్వతంత్రంగా ఒక కావ్యాన్ని రాసినటువంటి వ్యక్తి. అనువాదం కాకుండా స్వతంత్రంగా ఒక కావ్యాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే పాల్కూరికి సోమనాథుడు అనేటువంటి వ్యక్తి. ఆయన రాసినటువంటి బుక్ పేరు పండితారాధ్య చరిత్ర అనేటువంటిది. ఓ చిన్న నోటు పెట్టుకోండి. పండితారాధ్య చరిత్ర అనేటువంటి బుక్ ఎవరికి సంబంధించినటువంటి స్టోరీ అంటే మల్లికార్జున పండితుడికి సంబంధించినటువంటి స్టోరీ. పండితారాధ్య చరిత్ర అనేటువంటిది ఎవరికి సంబంధించిన స్టోరీ అండి? మల్లికార్జున పండితుడికి సంబంధించిన స్టోరీ. మల్లికార్జున పండితుడు ఈయన గురించి చెప్పానండి నేను. మత పరిస్థితులు వచ్చినప్పుడు ఈయన గురించి నేర్చుకుందాం. పండితారాధ్య చరిత్ర అనేటువంటి బుక్ ఎవరికి సంబంధించిన స్టోరీ? మల్లికార్జున పండితుడికి సంబంధించినటువంటి స్టోరీ. ఇది సమాజం ఎలా ఉండేది, చాతుర్వర్ణ వ్యవస్థ ఉండేది, స్త్రీ పురుషులు ఎలా ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి వినోద సాధనం ఏంటి, వాళ్ళ కాలంలో సొసైటీలో ఉండేటువంటి లేడీస్ సిచ్యువేషన్ ఎలా ఉండేది, జెంట్స్ సిచ్యువేషన్ అనేటువంటిది ఎలా ఉండేది, అలంకరణలు ఎలా ఉండేటివి, ఏ ఆభరణాలు ఉండేటివి, ఇదంతా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి మిగతావన్నీ కూడా ఆభరణాలు, ఇవన్నీ వాళ్ళకు వేసుకునేటువంటి ఆర్నమెంట్స్, పూసలు, దండలు, ఇవన్నీ మనకేమీ అవసరం లేదు. ఇది మెయిన్గా వాళ్ళకు సంబంధించినటువంటి సామాజిక పరిస్థితులు ఎలా ఉండేటివి, సమాజం ఎలా ఉండేటువంటిది. నెక్స్ట్ కాకతీయుల కాలం నాటి ఆర్థిక వ్యవస్థ. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ అండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ సమాజం అనేటువంటి దాంట్లో మీరు నేర్చుకోవాల్సింది ప్రధానంగా మాచల్ దేవిని గుర్తుపెట్టుకోండి, తోలుబొమ్మలాట అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోండి. మాచల్ దేవిని, తోలుబొమ్మటాటని, గణాచారి ట్యాక్స్ అనేటువంటిది, గణాచారి పన్ను అనేటువంటిది గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ది ఆర్థిక వ్యవస్థ. దీనినే ఫైనాన్స్ సిస్టమ్ లేకపోతే రెవెన్యూ వ్యవస్థ, అన్నీ ఒకటేనండి. ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్స్ సిస్టమ్ అనేటువంటిది కాకతీయుల కాలం నాటి రాజ్యం యొక్క ప్రధాన ఆదాయ వనరు, మెయిన్ ఇన్కమ్ సోర్స్ ఆఫ్ కాకతీయాస్. కాకతీయులే కాదు, ఏ రాజులైనా కూడా ప్రధాన ఆదాయ వనరు ఏంటి? భూమి శిస్తు, ల్యాండ్ సెస్ అనేటువంటిది. ప్రధాన ఆదాయ వనరు ఏంటి అంటే భూమి శిస్తు అనేటువంటిది. ఈ భూమి శిస్తు అనేటువంటిది ప్రధాన ఆదాయ వనరు ఎంత కలెక్ట్ చేసేటువంటి వాళ్ళు అంటే పండించినటువంటి పంటలో 1/6 ట్యాక్స్గా కలెక్ట్ చేసేటువంటి వాళ్ళు. కాకతీయుల కాలం నాటి ప్రజల యొక్క ప్రధాన ఆదాయ వనరు భూమి శిస్తు. భూమి శిస్తుని ఎంత కలెక్ట్ చేసేవాళ్ళు అంటే 1/6ని భూమి శిస్తుగా కలెక్ట్ చేసేటువంటి వాళ్ళు. మరి కాకతీయుల కాలంలో భూమి శిస్తుని ఏమని పిలిచేవాళ్ళు అంటే అరీ అని పిలిచేటువంటి వాళ్ళు. కాకతీయుల కాలంలో భూమి శిస్తుని ఏమని పిలిచేటువంటి వాళ్ళు అంటే అరీ అని పిలిచేటువంటి వాళ్ళు. అరీ అంటే ఏంటి అంటే ల్యాండ్ సెస్. అరీ అంటే ఏంటి అంటే ల్యాండ్ సెస్ అనేటువంటిది. మరి
ఈ భూమి శిస్తు 1/6 అంటున్నాం, ఈ భూమి శిస్తుని అరి అంటున్నాం. అసలు ఈ భూమి శిస్తు అనేటువంటి దానిని రెండు రకాలుగా కలెక్ట్ చేసేటువంటి వాళ్ళు భూమి శిస్తుని రెండు రకాలుగా, రెండు విధాలుగా, అంటే పంట వేసిన తర్వాత పంట చేతికి రాకముందే కలెక్ట్ చేసేటువంటి ప్రాసెస్ ఒకటి ఉంటుంది. అదేవిధంగా పంట పండిన తర్వాత ట్యాక్స్ కలెక్ట్ చేసేటువంటి ప్రాసెస్ ఒకటి ఉంటుంది. అలా పంట పండక ముందే బిఫోర్ హార్వెస్టింగ్ పంట పండక ముందే ట్యాక్స్ కలెక్ట్ చేస్తే దానిని ఏమని పిలుస్తారు అంటే, పంట పండక ముందే ట్యాక్స్ కలెక్ట్ చేస్తే దాన్ని సిద్ధాయము అని పిలవడం జరిగింది. పండిన తర్వాత ఆఫ్టర్ హార్వెస్టింగ్ పంట పండిన తర్వాత ట్యాక్స్ కలెక్ట్ చేస్తే దానిని అరి పన్ను అని పిలవడం జరుగుతుంది. అరి పన్ను సిద్ధాయము. మళ్ళీ చెప్తాను చూడండి. ట్యాక్స్ని 2 టైప్స్గా కలెక్ట్ చేస్తున్నారు. బిఫోర్ హార్వెస్టింగ్ కలెక్ట్ చేస్తున్నారు, ఆఫ్టర్ హార్వెస్టింగ్ కలెక్ట్ చేస్తున్నారు. బిఫోర్ హార్వెస్టింగ్ అంటే పంట పండక ముందే ఎంత ధాన్యం వస్తుంది, ఎంత పంట పండుతుంది అని ముందుగా అంచనా వేసి ఆ అంచనా వేసిన దాంట్లో 1/6 ట్యాక్స్గా కలెక్ట్ చేయడాన్ని ఏమని పిలుస్తారు అంటే సిద్ధాయము అని పిలుస్తాం. ఇంకోటి పంట పండిన తర్వాత పండించిన పంటలో 1/6 ట్యాక్స్గా కలెక్ట్ చేస్తే దానిని ఏమని పిలుస్తారు అంటే అరి పన్ను అని పిలుస్తాం. సిద్ధాయము, అరి పన్ను అనేటువంటివి భూమి శిస్తు విధానాలు. దానితో పాటు ఈ శిస్తుని, ఈ ట్యాక్స్ని రెండు రకాలుగా కలెక్ట్ చేస్తాము. ధన రూపంలో కలెక్ట్ చేస్తాం, ధాన్య రూపంలో కలెక్ట్ చేసేటువంటి వాళ్ళు, డబ్బు రూపంలో బై మీన్స్ ఆఫ్ మనీ కలెక్ట్ చేసేటువంటి వాళ్ళు, దాంతోపాటు బై మీన్స్ ఆఫ్ గ్రానరీస్ రూపంలో కూడా కలెక్ట్ చేసేటువంటి వాళ్ళు, డబ్బు రూపంలో ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు, ధాన్య రూపంలో ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు. డబ్బు రూపంలో, ధన రూపంలో ట్యాక్స్ కలెక్ట్ చేయడాన్ని ఏమని పిలుస్తారు అంటే, ధన రూపంలో ట్యాక్స్ కలెక్ట్ చేయడాన్ని ఏమని పిలుస్తారు అంటే పుట్టిప హుండీ అని పిలవడం జరుగుతుంది. ధన రూపంలో ట్యాక్స్ కలెక్ట్ చేయడాన్ని ఏమని పిలుస్తారు అంటే పుట్టిప హుండీ అని పిలవడం జరుగుతుంది. ధన రూపంలో ట్యాక్స్ కలెక్ట్ చేయడాన్ని ఏమని పిలుస్తారు అంటే పుట్టిప హుండీ అని పిలవడం జరుగుతుంది. పుట్టిప హుండీ. అదే ధాన్య రూపంలో, గ్రానరీస్ రూపంలో ట్యాక్స్ని కలెక్ట్ చేయడాన్ని ఏమని పిలుస్తారు అంటే పుట్టిప కొలుచు, లేకపోతే పుట్టి కొలుచు. ధన రూపంలో ట్యాక్స్ కలెక్ట్ చేయడాన్ని, ధాన్య రూపంలో ట్యాక్స్ కలెక్ట్ చేయడాన్ని డిఫరెంట్ నేమ్స్తో పిలవడం జరుగుతుంది. ధన రూపంలో ట్యాక్స్ కలెక్ట్ చేయడాన్ని పుట్టిప హుండీ అని, ధాన్య రూపంలో ట్యాక్స్ కలెక్ట్ చేయడాన్ని పుట్టి కొలచు అని పిలిచేటువంటి వాళ్ళు. పుట్టి కొలచు, పుట్టిప హుండీ. పుట్టిప హుండీ అనేటువంటిది ధన రూపంలో, పుట్టి కొలుచు అనేటువంటిది ధాన్య రూపంలో ట్యాక్స్ను వసూలు చేసేటువంటి పద్ధతి. ఈ కాలంలో భూమిని సర్వే చేయడం కోసం ఒక ఇన్స్ట్రుమెంట్ వాడేటువంటి వాళ్ళు, భూమిని సర్వే చేయడం కోసం వాళ్ళు యూజ్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ని గడా అని పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తారు అంటే భూమిని సర్వే చేయడం కోసం యూజ్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ని ఏమని పిలుస్తారు అంటే గడా అని పిలవడం జరుగుతుంది. ఆ గడలో ఒక గడ పేరు ఏంటి అంటే కేసరపాటి గడ. కేసరపాటి గడ అంటే భూమిని సర్వే చేయడం కోసం వాళ్ళు యూజ్ చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్ని, వాళ్ళు యూజ్ చేసినటువంటి పరికరాన్ని గడా అని పిలిచేటువంటి వాళ్ళు. అటువంటి ఒక గడ పేరు ఏంటి అంటే కేసరపాటి గడ. కేసరపాడు అనేటువంటిది ఒక గ్రామం పేరు. ఆ గ్రామంలో యూజ్ చేసినటువంటి గడ కాబట్టి దాన్ని కేసరపాటి గడ అని పిలుస్తాం. ఒక గడ అనేటువంటిది దాని యొక్క విస్తీర్ణం లేకపోతే దాని యొక్క పొడవు ఎంత అంటే 32 జానలు. 32 జానలు ఉంటుంది. గడ యొక్క పొడవు ఎంత అంటే 32 జానలు ఉంటుంది. 32 జానల యొక్క పొడవు ఉండేటువంటి గడను ఉపయోగించి వాళ్ళు భూమిని సర్వే చేసేటువంటి వాళ్ళు, భూమిని కొలిచేటువంటి వాళ్ళు. ఆ గడకి, ఒక గడకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే కేసరపాటి గడ. ఏ ఊర్లో
ఏ ఊర్లో యూజ్ చేసేటువంటి గడని ఆ ఊరి పేరుతో పిలుస్తారు. అటువంటి గడకు సంబంధించినటువంటి ఆధారం కేసరపాటి గడ అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఆధారం దొరికింది. కేసరపాటి గడ లేకపోతే గడ అంటే ఏంటి అంటే భూమిని కొలవడానికి ఉపయోగించేటువంటి సాధనం. దాని యొక్క పొడవు ఎంత ఉంటుంది అంటే 32 జానలు అనేటువంటిది దాని యొక్క పొడవుగా ఉండేటువంటిది. అంటే రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు భూమి శిస్తుని 1/6 కలెక్ట్ చేసేవాళ్ళు. పంట పండిన తర్వాత కలెక్ట్ చేసేవాళ్ళు. దానిని ఏమని పిలిచారు అంటే అరి పన్ను అన్నాం. పంట పండక ముందే ట్యాక్స్ని కలెక్ట్ చేసేవాళ్ళు. దానిని సిద్ధాయం అని పిలవడం జరిగింది. దానితో పాటు ధన రూపంలో ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు దాన్ని పుట్టిప హుండి అని, ధాన్య రూపంలో ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు పుట్టి కొలుచు అని పిలిచేవాళ్ళు. భూమిని సర్వే చేయడం కోసం వాళ్ళు యూజ్ చేసినటువంటి ఇన్స్ట్రుమెంట్ని గడ అని పిలిచాం. అటువంటి గడల్లో ఒక గడ పేరు కేసరిపాటి గడ. గడ యొక్క పొడవు ఎంత ఉండేది అంటే 32 జానలు ఉండేటువంటిది. ఇది భూమి శిస్తుకు సంబంధించినటువంటిది. భూమి శిస్తుతో అంటే ఈ భూమి శిస్తు అనేటువంటిది కలెక్ట్ చేసేటువంటి వాళ్ళు మరి ఈ కాలంలో కాకతీయులు అనేటువంటి వాళ్ళు వ్యవసాయం పైన ప్రధానమైన కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. వ్యవసాయానికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం కోసం ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. అందుకనే వ్యవసాయానికి నీటి ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కోసం అనేక చెరువులు నిర్మించడం జరిగింది. కాకతీయులు ఆంధ్రదేశ చరిత్రలోనే ఎక్కువ మొత్తంలో చెరువులు నిర్మించినటువంటి రాజులు. ఎక్కువ మొత్తంలో చెరువులు నిర్మించినటువంటి రాజులు ఎవరు అంటే కాకతీయులు. కాకతీయుల కాలంలో అనేక చెరువులు నిర్మించడం జరిగింది. మరి ఏమేం చెరువులు ఎవరు నిర్మించారు, ఎవరు తవ్వించారు అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇక్కడే ఒక క్వశ్చన్ వస్తుంది. కాకతీయుల కాలం నాటి చెరువుల నిర్మాణం దగ్గరే ఒక క్వశ్చన్ వస్తుంది. చూద్దాం ఏ చెరువులు ఎవరు తవ్వించారు అనేటువంటిది. కాకతీయుల కాలం నాటి చెరువుల నిర్మాణంలో వ్యవసాయానికి వీళ్ళు చెరువులు అంటే నీటిపారుదల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు, చెరువులు తవ్వించారు. వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినటువంటి ట్యాంక్స్ ఏమున్నాయి, చెరువులు ఏమున్నాయి, ఫస్ట్ దగ్గర నుంచే వద్దాం. ఫస్ట్లో మొదటి ప్రోలరాజు అనేటువంటి వ్యక్తి ఆయన తవ్వించినటువంటి చెరువు కేసరి సముద్రం, జగత్ కేసరి సముద్రం. కేసరి సముద్రం, జగత్ కేసరి సముద్రం అనేటువంటిది. జగత్ కేసరి సముద్రం అనేటువంటిది. కేసరి సముద్రం, జగత్ కేసరి సముద్రం అనేటువంటిది. నెక్స్ట్ రెండవ బేతరాజు అనేటువంటి వ్యక్తి సెటికే సముద్రం. రెండవ బేతరాజు అనేటువంటి వ్యక్తి సెటికే సముద్రం. రెండవ బేతరాజు అనేటువంటి వ్యక్తి సెటికే సముద్రం. నెక్స్ట్ రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి వరంగల్ దగ్గరేనండి. ఇవన్నీ కూడా రుద్ర సముద్రం. లేకపోతే రుద్రదేవ తటాకం అనేటువంటిది ఏదైనా ఒకటండి. రుద్ర సముద్రం తన పేరు మీదుగే, రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి తన పేరు మీదుగే రుద్రదేవ తటాకం లేకపోతే రుద్ర సముద్రం అనేటువంటి దాన్ని వరంగల్ పక్కనే తవ్వించడం జరిగింది. రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి రుద్ర సముద్రం లేకపోతే రుద్రదేవ తటాకం అనేటువంటిది నిర్మించడం జరిగింది. నెక్స్ట్ రేచర్ల రుద్రుడు అనేటువంటి వ్యక్తి పాలంపేట చెరువును తవ్వించడం జరిగింది. పాలంపేట. రుద్రదేవుడు అనేటువంటి వ్యక్తి పాలంపేట, దీనినే రామప్ప చెరువు అని కూడా పిలుస్తాం. పాలంపేట చెరువు లేకపోతే రామప్ప చెరువు అని కూడా పిలుస్తాం. రేచర్ల రుద్రుడు అనేటువంటి వ్యక్తి, రేచర్ల రుద్రుడు అంటే రేచర్ల రుద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి పాలంపేట చెరువు లేకపోతే రామప్ప చెరువు. దీని యొక్క విస్తీర్ణం 8 చదరపు మైళ్ళు. ఎగ్జామ్లో ఇది అడిగినటువంటి క్వశ్చన్ అండి.
పాలంపేట చెరువు యొక్క విస్తీర్ణం ఎంత అని అడిగాడు ఒకసారి. ఎంత అంటే 8 చదరపు మైళ్ళు. పాలంపేట చెరువు లేకపోతే రామప్ప చెరువు అనేటువంటి దాన్ని రేచర్ల రుద్రుడు అనేటువంటి వ్యక్తి తవ్వించాడు. దీని యొక్క విస్తీర్ణం ఎంత అంటే 8 చదరపు మైళ్ళు అనేటువంటిది. నెక్స్ట్ది బయ్యారం చెరువు. మైలాంబ అని పెట్టుకోండి. మైలాంబ బయ్యారం చెరువు అనేటువంటిది. మైలాంబ బయ్యారం చెరువును తవ్వించింది. ఖమ్మం దగ్గర అండి బయ్యారం చెరువు అనేటువంటిది ఖమ్మం. బయ్యారం ఇనుప గనులకు బాగా ఫేమస్, ఐరన్ ఓర్ ఎక్కువగా ఉంటుంది. కడప బయ్యారం రెండు కూడా ఐరన్ ఓర్స్కు బాగా ఫేమస్. బయ్యారం అనేటువంటిది ఖమ్మం జిల్లాలో ఉండేటువంటి ఫారెస్ట్ ఏరియా. అక్కడ ఒక చెరువును తవ్వించింది బయ్యారం చెరువు. ఎవరు అంటే మైలాంబ. నెక్స్ట్ది గణపతి దేవుడు. గణపతి దేవుడు ఈయన తవ్వించింది పాకాల చెరువు. పాకాల చెరువు యొక్క విస్తీర్ణం 12 చదరపు మైళ్ళు. పాకాల చెరువు అనేటువంటి దాన్ని గణపతి దేవుడు తవ్వించడం జరిగింది. పాకాల చెరువుని గణపతి దేవుడు తవ్వించడం జరిగింది. పాకాల చెరువు యొక్క విస్తీర్ణం ఎంత అంటే 12 చదరపు మైళ్ళు. మనకు ఇంకా పర్ఫెక్ట్గా ఆయన పేరు కావాలి అంటే గణపతి దేవుడి కాలంలో, గణపతి దేవుడు రాజుగా ఉన్నప్పుడు జగదల ముమ్మడి అనేటువంటి వ్యక్తి పాకాల చెరువును తవ్వించడం జరిగింది. జగదల ముమ్మడి అనేటువంటి వ్యక్తి పాకాల చెరువును తవ్వించడం జరిగింది. గణపతి దేవుడి కాలంలో పాకాల చెరువుని ఎవరు తవ్వించారు అంటే జగదల ముమ్మడి అనేటువంటి వ్యక్తి. జగదల ముమ్మడి అనేటువంటి వ్యక్తి పాకాల చెరువును తవ్వించాడు. దీని యొక్క విస్తీర్ణం ఎంత అంటే 12 చదరపు మైళ్ళు. ఇలా కాకతీయుల కాలంలో చెరువులని తవ్వించడం జరిగింది. నీటిపారుదల సౌకర్యాలు పెంచడం జరిగింది. వ్యవసాయానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. మొదటి ప్రోలరాజు కేసరి సముద్రం, జగత్ కేసరి సముద్రం. రెండవ బేతురాజు సెట్టిక సముద్రం. రుద్రదేవ తటాకం లేకపోతే రుద్ర సముద్రం అనేటువంటిది. రేచర్ల రుద్రుడు పాలంపేట చెరువు లేకపోతే రామప్ప చెరువు అనేటువంటిది. మైలాంబ బయ్యారం చెరువు అనేటువంటిది. గణపతి దేవుడు దగ్గర ఉండేటువంటి జగదల ముమ్మడి అనేటువంటి వ్యక్తి పాకాల చెరువును తవ్వించడం జరిగింది. పాకాల చెరువుని తవ్వించడం జరిగింది. ఇలా చెరువులు అనేటువంటి వాటిని తవ్వించి నీటిపారుదల సౌకర్యాలు పెంపొందించినటువంటి వాళ్ళు కాకతీయులు. ఈ చెరువుల యొక్క మెయింటెనెన్స్ కోసం ఆ చెరువుల క్రింద ఉండేటువంటి భూములలో, అంటే ఆ చెరువు మీద ఆధారపడినటువంటి భూములు, అక్కడ ఉండేటువంటి రైతులు తమ యొక్క భూమిలో చెరువుల యొక్క మెయింటెనెన్స్ కోసం ఎంత భూమిని డొనేట్ చేయాలి అంటే 10% భూమిని దానం ఇవ్వాలి. ఆ చెరువుల యొక్క మెయింటెనెన్స్కు ఎంత భూమిని దానం ఇవ్వాలి, ఎంత భూమిని తీసుకునేటువంటి వాళ్ళు అంటే 10% భూమిని తీసుకునేటువంటి వాళ్ళు. దీనినే దశబంధ మాన్యం అని పిలవడం జరుగుతుంది. దీనినే ఏమని పిలుస్తారు అంటే దశబంధ మాన్యం అని పిలవడం జరుగుతుంది. అంటే వాటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినందుకు గాను, నీటిపారుదల సౌకర్యాలు ఇచ్చినందుకు గాను చెరువు మీద డిపెండ్ అయినటువంటి రైతులు తమ యొక్క 1 ఎకరా ఉంది అనుకోండి, దాంట్లో 10% చెరువు మెయింటెనెన్స్ కోసం ఇవ్వాలి. అలా తమ యొక్క భూమిలో 10% భూమిని చెరువు యొక్క మెయింటెనెన్స్ కోసం ఇవ్వాలి. దీనినే ఏమని పిలుస్తారు అంటే దశబంధ మాన్యం అని పిలుస్తాము. చెరువులపైన ఉండేటువంటి అధికారిని దశబంధ అని పిలవడం జరుగుతుంది. చెరువులపైన ఉండేటువంటి అధికారిని ఏమని పిలిచారు అంటే దశబంధ అని పిలవడం జరుగుతుంది. ఆఫీసర్ ఆన్ ట్యాంక్స్, చెరువులపైన ఉండేటువంటి ఆఫీసర్ని, చెరువుల యొక్క మెయింటెనెన్స్ చూసేటువంటి వ్యక్తిని దశబంధ అని పిలవడం జరిగింది. చెరువుల కింద ఉండేటువంటి భూముల్లో 10% భూమిని చెరువు మెయింటెనెన్స్ కోసం ఇవ్వాలి. దానిని దశబంధ మాన్యం అని పిలవడం జరుగుతుంది. ఇలా వీళ్ళ కాలంలో అనేక చెరువులు తవ్వించడం జరిగింది. అనేక చెరువులు తవ్వించి వ్యవసాయానికి ఎక్కువగా అంటే వ్యవసాయానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఎవరి కాలము అంటే కాకతీయుల కాలం. మనందరికీ నిన్నటి క్లాసులో చెప్పుకున్నాం, 2వ ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి శ్రీశైలం పరిసర ప్రాంతాలలో పల్నాడు ప్రాంతం, శ్రీశైలంతో పాటు పల్నాడు ప్రాంతం,
రెండవ ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో, పల్నాడు ప్రాంతాల్లో అడవులను నిర్మూలించి వ్యవసాయ అభివృద్ధి కోసం అనేక విధాలుగా, అంటే వ్యవసాయ అభివృద్ధి కోసం ఎక్కువ ఎఫర్ట్ పెట్టడం జరిగింది. అడవులను నిర్మించి వాటన్నిటినీ అగ్రికల్చరల్ ఫీల్డ్స్ లాగా, వ్యవసాయ భూముల్లాగా మార్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే రెండవ ప్రతాపరుద్రుడు. శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో, పల్నాడు ప్రాంతాలలో అటవీ భూములను నిర్మూలించి వాటన్నిటినీ కూడా వ్యవసాయ భూములుగా మార్చినటువంటి వ్యక్తి ఎవరండి? రెండవ ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి. ఎగ్జామ్లో చాలాసార్లు అడిగినటువంటి బిట్ అండి అది. శ్రీశైలం పరిసర ప్రాంతాలలో అంటే అడవులను నిర్మూలించి వ్యవసాయ భూములుగా మార్చినటువంటి కాకతీయ రాజు ఎవరు అంటాడు? రెండవ ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి. ఇలా వీళ్ళ కాలంలో వ్యవసాయానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. వ్యవసాయానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. అన్ని రకాల పంటలు పండించేటువంటి వాళ్ళు, వరి, దాంతోపాటు కొబ్బరి, చెరకు, తమలపాకులు, అన్ని రకాల పంటలు పండించే వాళ్ళు. కానీ కాకతీయులకు కంది పంట పండించడం తెలియదు. కందిని పండించలేదు. దేన్ని పండించలేదు అంటే రెడ్ గ్రామ్స్, కంది పంటను పండించలేదు. ఎవరు అంటే కంది సాగు చేయడం వీళ్ళకు తెలియదు. కాకతీయుల కాలంలో కంది పంటను సాగు చేయలేదు, కందులను సాగు చేయలేదు. ఎవరు అంటే ఈ కాకతీయులు అనేటువంటి వాళ్ళు. కంది సాగు గురించి వీళ్ళకు తెలియదు. మరి భూమి శిస్తుతో పాటు ఆర్థిక పరిస్థితులు అంటే ఒక భూమి శిస్తే కాదు, ఇంకా భూమి శిస్తుతో పాటు కాకతీయులకు అనేక ఆదాయ వనరులు ఉన్నాయి. అనేక రకాలైనటువంటి ట్యాక్సులు విధించేటువంటి వాళ్ళు. రాజ్యానికి ఆదాయం కోసం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ని ఇంపోజ్ చేసేటువంటి వాళ్ళు. మరి కాకతీయుల కాలంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ట్యాక్సులు ఏంటి? కాకతీయ రాజులు ఇంపోజ్ చేసినటువంటి ట్యాక్సులు ఏంటి? ఆ ట్యాక్సుల పేర్లేంటి అనేటువంటిది ఒకసారి చూద్దాం. కాకతీయుల కాలంలో ప్రధానమైనటువంటి ట్యాక్సులు, అనేకమైనటువంటి ట్యాక్సులు ఉన్నాయి. వాటిల్లో కొన్ని రకాలైనటువంటి ట్యాక్సుల పేర్లు చూద్దాం. ఇల్లడే, ఇల్లడే పేర్లోనే ఉంది. ఇంటి పన్ను, హౌస్ ట్యాక్స్. ఇల్లడే అంటే ఇంటి పన్ను, హౌస్ ట్యాక్స్. మనకు పుల్లరి అంటే తెలుసు. ఏ ట్యాక్స్ ఇది? పశువుల మేతపై వేసేటువంటి ట్యాక్స్. ట్యాక్స్ ఆన్ గ్రేజీ ల్యాండ్స్. ట్యాక్స్ ఆన్ గ్రేజీ ల్యాండ్స్. పశువుల మేతపై ట్యాక్స్ని ఏమని పిలుస్తారు అంటే పుల్లరి పన్ను అని పిలవడం జరుగుతుంది. నీరు కోరు, పేరులోనే కనిపిస్తుంది చూడండి. నీరు కోరు అంటే నీటి పన్ను, వాటర్ ట్యాక్స్. నీరు కోరు అంటే నీటి పన్ను, వాటర్ ట్యాక్స్. నెక్స్ట్ అడ్డపట్టు సుంకము. అడ్డపట్టు సుంకము గొర్రెల మందపై లేకపోతే పశువుల మందపై విధించేటువంటి ట్యాక్స్. గొర్రెల మందపై లేకపోతే పశువుల మందపై విధించేటువంటి ట్యాక్స్. గొర్రెల మందపై లేకపోతే పశువుల మందపై విధించేటువంటి ట్యాక్స్ అడ్డపట్టు సుంకము అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ పెరిక ఎడ్ల సుంకము. పెరిక ఎడ్ల సుంకము మీకు ఇంతకుముందు తెలుసు. పెరికలు అంటే ఎవరు? పెరికలు అంటే ఎవరు? ట్రాన్స్పోర్టర్స్. అంటే వస్తువులను మార్కెట్లకి లేకపోతే సంతలకు తరలించేటువంటి వ్యక్తులు ఏమని పిలిచాం? పెరికలు. పెరిక ఎడ్ల సుంకము అంటే వస్తు రవాణాపై ట్యాక్స్. వస్తు రవాణాపై ట్యాక్స్. వస్తు రవాణాపై చెల్లించేటువంటి పన్నుని ఏమని పిలిచారు అంటే పెరిక ఎడ్ల సుంకము అని పిలవడం జరిగింది. పెరిక ఎడ్ల సుంకము. నెక్స్ట్ దొగరాచ పన్ను. దొగరాచ పన్ను. దొగరాచ పన్ను అంటే యువరాజు ఖర్చుల కోసం వసూలు చేసేటువంటి పన్ను. యువరాజు ఖర్చుల కోసం వసూలు చేసేటువంటి పన్ను దొగరాచ పన్ను అనేటువంటిది. నెక్స్ట్ పడేవాలు పన్ను. పడేవాలు పన్ను సైన్యాధికారుల కోసం వసూలు చేసేటువంటి పన్ను. సైన్యాధికారుల కోసం వసూలు చేసేటువంటి
పన్ను. పడేవాళ్ళు పన్ను సైన్యాధికారుల కోసం వసూలు చేసేటువంటి పన్ను. నెక్స్ట్ దర్శనం. దర్శనం దర్శనం అంటే పేరులోనే ఉంది. రాజు ప్రజలకు అంటే రాజును చూడాలంటే, రాజు దర్శనం కావాలి అంటే ప్రజలు కొంత ట్యాక్స్ పే చేయాలి. అంటే రాజును చూడడం కోసం విధించేటువంటి ట్యాక్స్, రాజ దర్శనం కోసం విధించేటువంటి ట్యాక్స్ని ఏమని పిలుస్తారు అంటే దర్శనం. రాజు దర్శనం కోసం విధించేటువంటి ట్యాక్స్ని దర్శనం అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఉపకృతి. నెక్స్ట్ ట్యాక్స్ పేరండి ఉపకృతి. రాజు దర్శనం కోసం విధించేటువంటి ట్యాక్స్ని దర్శనం అన్నాం. ఉపకృతి అంటే ఏంటి అంటే, ఉపకృతి అంటే ఏంటో మనకు పేరులోనే కనిపిస్తుంది. సైన్యము తనకు చేసినటువంటి అంటే ప్రజలకు చేసినటువంటి సహాయంకి కాను ప్రజల వద్ద నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయడాన్ని ఉపకృతి అని పిలవడం జరిగింది. అంటే సైన్యం చేసినటువంటి సహాయానికి గాను ప్రజల వద్ద నుంచి వసూలు చేసేటువంటి ట్యాక్స్ని ఉపకృతి అని పిలవడం జరుగుతుంది. సైన్య సహాయానికి గాను ప్రజల వద్ద నుంచి వసూలు చేసేటువంటి ట్యాక్స్ని ఉపకృతి అని పిలవడం జరుగుతుంది. ఇంకొక ట్యాక్స్ అప్పనం. అప్పనం అంటే మనకు పేరులోనే ఉంది. అప్పనం అంటే ఏంటి? అప్పనం అంటే ఊరకే ఎటువంటి ప్రతిఫలం లేకుండా విధించే, అప్పనంగా వచ్చిందంటే ఫ్రీగా, అంటే రాజు వల్ల ప్రజలకు ఎటువంటి మేలు జరగదు, ఎప్పుడంటే అప్పుడు రాజుకు అవసరమైనప్పుడు ప్రజలపైన విధించేటువంటి ట్యాక్స్ని అప్పనం అని పిలవడం జరుగుతుంది. అప్పనం అంటే అర్థం ఏంటి అంటే అటువంటి ప్రజలకి ఆయన వల్ల ఎటువంటి మేలు జరగకపోయినా కూడా ఊరకే ఎటువంటి కారణం లేకుండా విధించేటువంటి ట్యాక్స్ని అప్పనం అని పిలుస్తాం. అప్పనం అంటే కారణం లేకుండా విధించేటువంటి ట్యాక్స్. దర్శనం ఉపకృతి అప్పనం. దర్శనం ఉపకృతి అప్పనం. పడేవాళ్ళు పన్ను, దొగరాచు పన్ను, పెరికయడ్ల సుంకం, అడ్డపట్టు సుంకం, నీరుకోరు, పుల్లరి, ఇల్లడే. మళ్ళీ దీంతో పాటు ఇంకొక సుంకం పేరు చెప్పాను, గణాచారి ట్యాక్స్. అంటే ఏంటి? గణాచారి ప్రాస్టిట్యూట్స్ పైన ఇంపోజ్ చేసేటువంటి ట్యాక్స్. దానికే ఇంకొకటి కూడా ఉంది, ఏమని? బిచ్చగాళ్ళ పైన విధించేటువంటి ట్యాక్స్, బెగ్గర్స్ పైన ఇంపోజ్ చేసేటువంటి ట్యాక్స్ను కూడా ఏమని పిలుస్తారు అంటే ఈ గణాచారి ట్యాక్స్ అని పిలుస్తాం. దానితో పాటు మీకు దశబంధ మాన్యం అంటే తెలుసు. దశబంధ మాన్యం అంటే ఏంటి? చెరువుల యొక్క మెయింటెనెన్స్కు గాను తమ యొక్క పొలంలో లేకపోతే తమకు ఉండేటువంటి ల్యాండ్ యొక్క ఎక్స్టెన్షన్లో 10% ఎవరికి ఇవ్వాలి? చెరువుల యొక్క మెయింటెనెన్స్ కోసం ఇవ్వాలి. దానిని ఏమని పిలుస్తారు అంటే దశబంధ మాన్యం అని పిలిచేటువంటి వాళ్ళు. దాన్ని ఏమని పిలుస్తారు? దశబంధ మాన్యం అని పిలిచేవాళ్ళు. ఇలా డిఫరెంట్ ట్యాక్సెస్ అనేటువంటివి ఇంపోజ్ చేసేటువంటి వాళ్ళు ఈ పన్నుల ద్వారా రాజ్యానికి కావలసినటువంటి ఆదాయం అనేటువంటిది సమకూరేది. రాజ్యానికి కావలసినటువంటి ఆదాయం అనేటువంటిది సమకూరేది. ఇది దేనికి సంబంధించింది అంటే పన్నులకు సంబంధించింది, ట్యాక్స్కి సంబంధించింది, ఆర్థిక వ్యవస్థకు సంబంధించింది. ఆర్థిక వ్యవస్థకి సంబంధించింది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్, చిన్న సైడ్ హెడ్డింగ్. దీంట్లోనే ఇది ఒక పెద్ద సైడ్ హెడ్డింగ్ అనుకుంటే ఆర్థిక వ్యవస్థ, దాంట్లో మళ్ళీ ఒక చిన్న సైడ్ హెడ్డింగ్ లాగా ఏమని వర్తక వ్యాపారాలు లేకపోతే వాణిజ్యం అని పెట్టుకోండి, ట్రేడింగ్ అని పెట్టుకోండి. చిన్న సైడ్ హెడ్డింగ్ ఎవరితో వ్యాపారం చేశారు, ఎలా చేశారు అనేటువంటి దాన్ని. మీరేమీ కొత్త బుక్కులు ఏమీ చదవాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా ఏ బుక్కులు కూడా మళ్ళీ చదవాల్సినంత నెసెసిటీ కూడా ఉండదు. నేను చెప్పింది జాగ్రత్తగా వినండి, చెప్పింది చదవండి. ఇది పూర్తిగా నేర్చుకున్న తర్వాత క్లారిటీ కోసం ఇంకొక బుక్కును చదవండి చాలు. అంతేగాని 4-5 బుక్కులు ఏపీ హిస్టరీ కోసమే ముందేసుకోవద్దు. నేను చెప్పింది జాగ్రత్తగా వినండి, రాసుకోండి. క్లారిటీ కోసం ఇంకొక అకాడమీ టెక్స్ట్ బుక్ను మాత్రమే చదవండి. అంతేగాని బయట ఇంకా దొరికేటువంటి గైడ్లు ఏమీ చదవాల్సిన అవసరం లేదు. మనం చెప్పేదే గైడ్ల కంటే ఎక్కువ ఉంటుంది, మళ్ళీ గైడ్లు ఏమీ చదవద్దు. సరే, వర్తక వ్యాపారాలు, వాణిజ్యము అనేటువంటిది, ట్రేడింగ్ అనేటువంటి దానికి సంబంధించి కాకతీయుల కాలంలో బోత్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ జరిగింది, దానితో పాటు నేషనల్ ట్రేడింగ్ జరిగింది.
ఇంటర్నేషనల్ నేషనల్ ట్రేడింగ్ బాగా జరిగింది. కాకతీయుల కాలంలో బాగా ప్రధానమైనటువంటివి అంటే కాకతీయుల కాలంలో ఏమేమిటికి బాగా ప్రసిద్ధి చెందింది? రాజ్యం దేనికి ప్రసిద్ధి చెందింది అంటే వజ్రాలకు బాగా ప్రసిద్ధి చెందింది, డైమండ్స్కి బాగా ప్రసిద్ధి చెందింది, దానితో పాటు వస్త్రాలకు బాగా ప్రసిద్ధి చెందింది, టెక్స్టైల్స్కి బాగా ప్రసిద్ధి చెందింది, దానితో పాటు ఐరన్ ఇండస్ట్రీస్కి ఇనుము పరిశ్రమకు బాగా ప్రసిద్ధి చెందింది, వజ్రాల వ్యాపారానికి బాగా ప్రసిద్ధి చెందింది, వస్త్రాలకు బాగా టెక్స్టైల్స్కు బాగా ప్రసిద్ధి చెందింది, దానితో పాటు ఇనుప పరిశ్రమకు బాగా ప్రసిద్ధి చెందింది కాకతీయుల కాలం నాటి రాజ్యం అనేటువంటిది. కాకతీయుల కాలంలో గోల్కొండ అనేటువంటిది ప్రధాన వజ్ర పరిశ్రమకు కేంద్రం. డైమండ్స్కు సెంటర్ ఏంటి అంటే డైమండ్స్ ఇండస్ట్రీకి సెంటర్ ఏంటి అంటే గోల్కొండ అనేటువంటిది వజ్ర పరిశ్రమలకు కేంద్రంగా ఉండేటువంటిది, వజ్ర పరిశ్రమకి కేంద్రంగా ఉండేటువంటిది. గోల్కొండ అనేటువంటిది వజ్రాల పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. దానితో పాటు మనకు మార్కోపోలో అనేటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. మార్కోపోలో అనేటువంటి వ్యక్తి ఎవరి కాలంలో వచ్చాడు? రుద్రమాదేవి కాలంలో వచ్చాడు. ఆయన రాసినటువంటి బుక్ ఏంటి? ది ట్రావెల్స్ అనేటువంటి బుక్ను రాశాడు. ఈ మార్కోపోలో అనేటువంటి వ్యక్తి ది ట్రావెల్స్ అనేటువంటి బుక్లో ఆంధ్ర ప్రాంతము అనేటువంటిది వస్త్ర పరిశ్రమకు బాగా ప్రసిద్ధిగాంచింది అని, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్టైల్స్ అనేటువంటివి దొరుకుతున్నాయి అని, అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో మైసోలియా అనేటువంటిది ప్రధాన వస్త్ర వ్యాపారానికి ప్రధాన కేంద్రం. మైసోలియా అనేటువంటి ప్రాంతంలో ఈ వస్త్రాలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వస్త్రాలు అనేటువంటివి టెక్స్టైల్స్ దొరుకుతున్నాయి అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే మార్కోపోలో అనేటువంటి వ్యక్తి. మైసోలియా అంటే మచిలీపట్నం, మైసోలియా లేకపోతే మసూలియా అంటే మచిలీపట్నం. ఈ మైసోలియా ప్రాంతం అనేటువంటిది వస్త్ర పరిశ్రమకు ప్రధాన కేంద్రం. మైసోలియా అనేటువంటి ప్రాంతంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్టైల్స్ అనేటువంటివి, క్లాత్స్ అనేటువంటివి దొరుకుతున్నాయి అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే మార్కోపోలో అనేటువంటి వ్యక్తి ఆంధ్రదేశాన్ని సందర్శించి ఆంధ్రదేశంలో వస్త్ర పరిశ్రమకు బాగా ప్రసిద్ధిగాంచింది అని, మైసోలియా అనేటువంటి ప్రాంతంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్టైల్స్ అనేటువంటివి దొరుకుతున్నాయి అని, ఈ మైసోలియా అనేటువంటి ప్రాంతం నుంచి వివిధ రకాలైనటువంటి వస్త్రాలు ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే మార్కోపోలో అనేటువంటి వ్యక్తి. కాకతీయులు పరిపాలించేటప్పుడు కాకతీయ సామ్రాజ్యంలోని గోల్కొండ ప్రాంతం అనేటువంటిది వజ్ర పరిశ్రమకు బాగా ప్రసిద్ధి చెందింది, డైమండ్ ఇండస్ట్రీకి బాగా ప్రసిద్ధి చెందింది గోల్కొండ అయితే, అదేవిధంగా టెక్స్టైల్స్కి బాగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం మైసోలియా అనేటువంటి ప్రాంతం. అదేవిధంగా కాకతీయుల కాలంలో ఇనుము ఉక్కు పరిశ్రమ అనేటువంటిది బాగా డెవలప్ అయింది. ఈ కాకతీయుల అంటే ఉక్కు పరిశ్రమ పైన మోనోపొలి ఉండేది ఎవరికి అంటే రాజులకి. కాకతీయ రాజులకి ఉక్కు పరిశ్రమ పైన అంటే ఐరన్ ఇండస్ట్రీ పైన గుత్తాధిపత్యం ఉండేది, మోనోపొలి ఉండేది. అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి పరిశ్రమ ఏంటి అంటే ఉక్కు పరిశ్రమ. ప్రభుత్వ ఆధీనంలో ఉండే పరిశ్రమ ఏంటి అంటే ఉక్కు పరిశ్రమ. ఈ ఉక్కు పరిశ్రమ పైన ప్రభుత్వానికే అన్ని అధికారాలు ఉండేటివి. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఐరన్ ఇండస్ట్రీ పైన మోనోపోలీ రైట్స్, సర్వాధికారాలు ఎవరికి ఉన్నాయి అంటే ప్రభుత్వానికే ఉన్నాయి, రాజులకు ఉన్నాయి. ఆ కాలంలో కాకతీయుల కాలంలో తయారు చేసినటువంటి అంటే కాకతీయుల కాలంలో ఈ ఐరన్ ఇండస్ట్రీకి బాగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం నిర్మల్ ప్రాంతం. ఆదిలాబాద్ అండి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉండేటువంటి నిర్మల్.
కాకతీయులు పరిపాలించేటప్పుడు ఐరన్ ఇండస్ట్రీకి, ఉక్కు పరిశ్రమకు ప్రధాన కేంద్రం ఏంటి అంటే నిర్మల్. నిర్మల్లో తయారైనటువంటి కత్తులు అనేటువంటివి, నిర్మల్లో ఇనుముతో తయారు చేసినటువంటి కత్తులు అనేటువంటివి ఎక్కడికి ఎగుమతి చేయబడుతున్నాయి అంటే డమాస్కస్ అనేటువంటి ప్రాంతానికి, సిరియా రాజధాని డమాస్కస్ అనేటువంటి ప్రాంతానికి ఎగుమతి చేయబడుతున్నాయి. అంటే ఈ కాకతీయుల కాలంలో ఇనుప పరిశ్రమకు ప్రధాన కేంద్రం నిర్మల్. నిర్మల్లో తయారైనటువంటి కత్తులు ఎక్కడికి ఎగుమతి చేయబడుతున్నాయి అంటే డమాస్కస్. రిపీటెడ్ క్వశ్చన్ అండి అది. ఇప్పటికీ నాకు తెలిసి నేను రాసిన ఎగ్జామ్లోనే ఒక 2-3 సార్లు తగిలినటువంటి క్వశ్చన్. నిర్మల్లో తయారైనటువంటి కత్తులు ఏ ప్రాంతానికి ఎగుమతి చేయబడుతున్నాయి అంటాడు. ఏ ప్రాంతానికి? డమాస్కస్, సిరియా ప్రాంతం, సిరియా దేశంలోని డమాస్కస్ అనేటువంటి ప్రాంతానికి ఎగుమతి చేయబడుతున్నాయి. అంటే వీళ్ళ కాలంలో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ అనేటువంటిది జరుగుతూ ఉండేది. వజ్రాల వ్యాపారం జరిగేది. వస్త్రాలు, ఐరన్ ఇండస్ట్రీకి బాగా ప్రసిద్ధి చెందింది కాకతీయుల కాలం నాడు. వజ్రాల పరిశ్రమకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం గోల్కొండ. ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీకి ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం మైసోలియా. ఐరన్ ఇండస్ట్రీకి ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం నిర్మల్. నిర్మల్లో తయారైనటువంటి కత్తులు అనేటువంటివి డమాస్కస్ ప్రాంతానికి ఎగుమతి చేయబడుతున్నాయి. మైసోలియా ప్రాంతంలో వివిధ రకాలైనటువంటి వస్త్రాల పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నుంచి ఈ టెక్స్టైల్స్ అనేటువంటివి ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే మార్కో పోలో. అదేవిధంగా మనకు పాల్కూరికి సోమనాథుడు రాసినటువంటి ఏ బుక్ అండి అది? పండితారాధ్య చరిత్ర అనేటువంటి బుక్లో ఎన్ని రకాల వస్త్రాల గురించి ఇన్ఫర్మేషన్ ఉంది? 20 రకాల వస్త్రాల గురించి, 20 టైప్స్ ఆఫ్ టెక్స్టైల్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. ఏ బుక్లో అంటే పండితారాధ్య చరిత్ర అనేటువంటి బుక్లో. ఎవరు రాశారు అంటే పాల్కూరికి సోమనాథుడు రాసినటువంటి బుక్లో. ఇంకా ఈ కాకతీయుల కాలంలో నేషనల్ బిజినెస్ అనేటువంటిది జరిగింది, ఇంటర్నేషనల్ బిజినెస్ అనేటువంటిది జరిగింది అని చెప్పుకుంటున్నాం. మరి దేశీయ వ్యాపారానికి, నేషనల్ ట్రేడింగ్కి ప్రధాన కేంద్రం ఓరుగల్లు. దేశీయ వ్యాపారానికి ప్రధాన కేంద్రం ఏంటండి? ఓరుగల్లు. నేషనల్ ట్రేడింగ్కి, దేశీయ వ్యాపారానికి ప్రధాన కేంద్రం ఏంటి అంటే ఓరుగల్లు అనేటువంటిది దేశీయ వ్యాపారానికి ప్రధాన కేంద్రం అయితే, ఇంటర్నేషనల్ ట్రేడింగ్కి, అదే అంతర్జాతీయ వ్యాపారానికి ప్రధాన కేంద్రం, అంతర్జాతీయ వ్యాపారం జరగడానికి ఉపయోగించినటువంటి ప్రధాన రేవు పట్టణం ఏంటి అంటే మోటుపల్లి రేవు పట్టణం. మోటుపల్లి రేవు పట్టణం. దేశీయ వ్యాపారానికి ప్రధాన కేంద్రమేమో ఓరుగల్లు అయితే, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కోసం ఉపయోగించినటువంటి రేవు పట్టణం ఏంటి అంటే మోటుపల్లి రేవు పట్టణం. ఈ మోటుపల్లి రేవు పట్టణం దగ్గర అక్కడ ఉండేటువంటి వర్తక వ్యాపారుల కోసం, మోటుపల్లి రేవు పట్టణానికి వచ్చేటువంటి వర్తక వ్యాపారుల కోసం వాళ్ళకి దొంగల బెడద లేకుండా చేస్తాను, మీరు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి ఒక రకమైనటువంటి ధైర్యం ఇస్తూ, అభయం ఇస్తూ గణపతి దేవుడు ఒక శాసనం వేయించాడు. దాని పేరు మోటుపల్లి అభయ శాసనం. మోటుపల్లి అనేటువంటిది ప్రధానంగా విదేశీ వ్యాపారం జరగడానికి రేవు పట్టణం అయితే, ఈ మోటుపల్లిలో వర్తకులకు భరోసానిస్తూ మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించినటువంటి వ్యక్తి ఎవరు అంటే గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి. మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించినటువంటి వ్యక్తి గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి. మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించినటువంటి వ్యక్తి గణపతి దేవుడు. మోటుపల్లిని ఏమని పిలిచేవాళ్ళు ఆ రోజుల్లో అంటే దేశీయ కొండ పట్టణం. దేశీయ కొండ పట్టణం. మోటుపల్లిని ఏమని పిలిచేవాళ్ళు అంటే దేశీయ కొండ పట్టణం అని పిలిచేటువంటి వాళ్ళు. మోటుపల్లిని ఏమని పిలిచేవాళ్ళు అంటే దేశీయ కొండ పట్టణం అని పిలిచేటువంటి వాళ్ళు. అంటే నేషనల్ బిజినెస్, ఇంటర్నల్ బిజినెస్ కోసమేమో ప్రధాన పట్టణం ఓరుగల్లు అయితే, ఇంటర్నేషనల్ బిజినెస్ కోసం ప్రధాన పట్టణం ఏంటి అంటే ప్రధానంగా యూజ్ చేసినటువంటి రేవు పట్టణం మోటుపల్లి అనేటువంటిది. మోటుపల్లి వద్ద అభయ శాసనాన్ని వేయించినటువంటి వ్యక్తి ఎవరు అంటే గణపతి దేవుడు అనేటువంటి వ్యక్తి. మోటుపల్లిని ఏమని పిలిచారు అంటే దేశీయ కొండ పట్టణం అని పిలవడం జరిగింది. దేశీయ కొండ పట్టణం అని పిలవడం జరిగింది. ఇప్పుడు వ్యాపారం చేయడం కోసం, వ్యాపారం ఎవరు చేసేటువంటి వాళ్ళు అంటే శ్రేణులు అనేటువంటివి చేసేవి.
ఈ శ్రేణులు అనేటువంటివి నేషనల్ ట్రేడింగ్లో పార్టిసిపేట్ చేసేవి, ఇంటర్నేషనల్ ట్రేడింగ్లో కూడా పార్టిసిపేట్ చేసేవి, నేషనల్ ట్రేడింగ్లో పార్టిసిపేట్ చేసేవి, ఇంటర్నేషనల్ ట్రేడింగ్లో కూడా పార్టిసిపేట్ చేసేవి. అలా విదేశీ వ్యాపారం చేసేటువంటి శ్రేణులు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. విదేశీ వ్యాపారం చేసేటువంటి శ్రేణులు ఏంటి అంటే నానా దేశ విదేశీ వ్యాపారం చేసేటువంటి శ్రేణుల పేర్లండి. ఒక్కొక్క శ్రేణికి ఒక్కొక్క పేరు ఉంటుంది. అలా విదేశీ వ్యాపారం చేసేటువంటి శ్రేణులు ఏంటి అంటే నానా దేశ, వీర వలంజిగార్, నానా దేశ, వీర వలంజిగార్, సాసరబురు, తగరంబురు, సాసరబురు, తగరంబరు. నానా దేశ, వీర వలంజిగార్, సాసరబురు, తగరంబురు, పెక్కండ్రు. నానా దేశ, వీర వలంజిగార్, సాసరబురు, తగరంబురు, పెక్కండ్రు. ఇవన్నీ ఏంటివి? శ్రేణులు, విదేశీ వ్యాపారం చేసేటువంటి శ్రేణులు అండి. ఆ రోజుల్లో విదేశీ వ్యాపారం చేసేటువంటి కొన్ని శ్రేణుల పేర్లు నానా దేశ, వీర వలంజిగార్, సాసరబురు, తగరంబురు, పెక్కండ్రు లాంటి శ్రేణులు ఉండేటివి. ఇవి విదేశీ వ్యాపారంలో పార్టిసిపేట్ చేసేటువంటివి. ఈ కాలంలో అంటే ఈ కాకతీయుల కాలంలో గోల్డ్ కాయిన్స్ని యూజ్ చేశారు, సిల్వర్ కాయిన్స్ని యూజ్ చేయడం జరిగింది. వీళ్ళ కాలంలో యూజ్ చేసినటువంటి అత్యంత విలువైనటువంటి గోల్డ్ కాయిన్స్ని ఏమని పిలిచారు? బంగారు నాణ్యాలని ఏమని పిలిచారు అంటే గద్వానము, మాడ, నిష్కా అని పిలవడం జరిగింది. గద్వానము, మాడ, నిష్కా అని పిలవడం జరిగింది. కాకతీయుల కాలంలో యూజ్ చేసినటువంటి గోల్డ్ కాయిన్స్ ని గద్వానము, మాడ, నిష్కా అనేటువంటి పేర్లతో పిలవడం జరిగింది. గద్వానము, మాడ, నిష్కా అనేటువంటి పేరుతో పిలవడం జరిగింది. సిల్వర్ కాయిన్స్ ని, వెండి నాణ్యాలని ఏమని పిలిచారు అంటే వీసము, రూకలు, పుట్టి ఇటువంటి పేర్లతో పిలవడం జరిగింది. వీసము, రూకలు, పుట్టి అనేటువంటి పేర్లతో పిలవడం జరిగింది. గోల్డ్ కాయిన్స్ నేమో గద్వానము, మాడ, నిష్కా అనేటువంటి పేర్లతో పిలిచారు. వెండి నాణాలనేమో వీసము, రూకలు, పుట్టి అనేటువంటి పేర్లతో పిలవడం జరిగింది. మీరు ఒక్కోసారి రూకలు అనేటువంటివి రాగి నాణాలు అని కూడా మీరు చదివే ఉంటారు. అంటే రాజ్యానికి మారినప్పుడు కాకతీయుల కాలంలో రూకలు అనేటువంటివి వెండి నాణం. అదే ఇంకా కొంచెం అంతకుముందు వేంగి చాళుక్యులు అనేటువంటి వాళ్ళు పరిపాలించినప్పుడు రూకలు అనేటువంటివి రాగి నాణం. మీరేమీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ మీ ఎగ్జామ్లో ఎప్పుడూ కూడా ఈ కాకతీయుల కాలం నాటి రాగి నాణం పేరేంటి అనే క్వశ్చన్ రాదు. కాకతీయుల కాలం నాటి వెండి నాణం ఏంటి అనేటువంటి క్వశ్చన్ రాదు. మనము మెయిన్స్ ఓరియంటేషన్